మామా ఫస్ట్ టైం ఈపీఎఫ్ఓ గురించి చెప్తున్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అడిగారు ఒక్కసారి ఈపీఎఫ్ గురించి వీడియో తీయండి. ఇద్దరు అడిగారు. లైక్ ఏంటి అంటే కొంతమంది విత్‌డ్రాల్ చేస్తుంటే రావట్లేదంట. విత్‌డ్రాల్ చేసిన మొత్తం అమౌంట్ రావట్లేదంట. సో వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకెన్నో అప్డేట్స్ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈపీఎఫ్‌లో మనం విత్‌డ్రా చాలామంది చేసుకునే ఫార్మ్ 31 ఉంటది. అండ్ ఫార్మ్ 19 ఉంటుంది, ఫార్మ్ 10C ఉంటుంది. కానీ ఫార్మ్ 31 అనేది లైక్ ఏంటి అంటే నువ్వు కంపెనీలో ఉండంగా నీకేమైనా అవసరం వస్తే తీసుకోవచ్చు. లైక్ కంపెనీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా తీసుకోవచ్చు. లైక్ కంపెనీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మినిమం 2-3 మంత్స్ దాటిందనుకో ఫార్మ్ 31 ఆప్షన్ చాలామందికి కనపడదు. కొంతమందికి కనపడచ్చు కానీ అందరికీ కనపడదు. అట్లాంటప్పుడు నీకు ఆఫ్ అమౌంట్ తీసుకోవడానికి మాత్రం ఫార్మ్ 31 వాడద్దు. ఎగ్జాంపుల్ నేను అక్టోబర్ 16th 2024 నేను క్లెయిమ్ చేశాను. అప్పటికి కంపెనీ డిఎస్సి సిగ్నేచర్ నాకు అప్పుడే అప్రూవల్ అయింది. సో అది అయిన తర్వాత వితిన్ 2 డేస్లో ఫార్మ్ 31 వచ్చేసింది. ఇంకా కొన్ని నేచురల్ కెలామిటీస్ వేరే రీజన్స్ అయితే ఇంకా 7 to 10 డేస్ పట్టచ్చు. ఇల్నెస్ అన్న ఫస్ట్లో ఉన్న కోవిడ్ గురించి రీజన్ ఉంటుంది. అది పెడితే మాత్రం 2 to 3 డేస్లో వచ్చేయచ్చు. నాకైతే 2 డేస్లో వచ్చేసింది. ఫార్మ్ 31 కంపెనీ ఉండగానే కంపెనీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత 2 to 3 టైమ్స్ మాత్రం వరకే పనిచేస్తుంది. అండ్ ఇప్పుడు ఫార్మ్ 19 ఫార్మ్ 10C ఏంటి అంటే ఫార్మ్ 19 ఒకేసారి ఫుల్ అమౌంట్ తీసుకోవడానికి. ఇప్పుడు మన కంపెనీ నుంచి వెళ్ళిపోయింది, చాలామందికి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్నా మనం ఏం చేయలేక దాని గురించి ఫార్మ్ 19 మనం తీసుకోవాలి. అప్పుడు ఒకేసారి ఫార్మ్ 19తో పాటు ఫార్మ్ 10C కూడా అప్లై చేసుకోవాలి. అర్థమైందా? ఓన్లీ చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఫార్మ్ 19 ఒకటే అప్లై చేసుకుంటారు. ఫార్మ్ 10C కూడా ఎందుకంటే అలానే మిగిలిపోదు. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ టైం ఫార్మ్ 10C తీస్తే రాదు. సో ఇప్పుడు నువ్వు ఈ కంపెనీలో ఫార్మ్ 19 అప్లై చేస్తావు, కానీ ఫార్మ్ 10C ఆపేసావు. నెక్స్ట్ కంపెనీకి వెళ్ళిన తర్వాత ఫార్మ్ 19 ఫార్మ్ 10C నువ్వు అప్లై చేస్తావు అనుకో, ఈ కంపెనీలో ఉన్న ప్రీవియస్ కంపెనీలో ఫార్మ్ 10C అట్లనే అయిపోతా పెన్షన్. అప్పుడు ఏంటి సగం వచ్చింది ఏంటబ్బా అని చూస్తారు. అది మాత్రం చాలామంది మర్చిపోకండి. ఫార్మ్ 19 మొత్తం అమౌంట్ వచ్చేస్తుంది. అది అవ్వని నాకు మొన్న అయ్యింది. లైక్ 27 ఫిబ్రవరి 2024 నేను అప్లై చేస్తే 16 మార్చ్ 2025 కల్లా నాకు ఫార్మ్ 19 వచ్చేసింది. దాని తర్వాత 18 మార్చ్ 2025 కల్లా పెన్షన్ కూడా వచ్చేసింది వితిన్ 1 డే. కొంతమందికి ఎందుకు రావట్లేదు అంటే కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. కంపెనీ నుంచి వెళ్ళంగానే ఫస్ట్ ఫార్మ్ 19 అప్లై ఇంకో 10 డేస్ తర్వాత అప్లై చేస్తే కూడా ఇట్లాంటివి కూడా ఆపేసే ఛాన్సెస్ ఉన్నాయి. వస్తాయి కానీ ఆపేసే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఇట్లాంటి రీజన్స్ ఎన్నెన్నో ఉంటే చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఈపీఎఫ్ఓ వెబ్సైట్స్లో అంత క్లారిటీగా చూడరు. మనం చాలా యూట్యూబ్ వీడియోస్ చూసుకున్నా మనకు జరిగిన దాని గురించి ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. సో నువ్వు నెక్స్ట్ కంపెనీకి వెళ్ళిపోయిన తర్వాత ఈ కంపెనీ నుంచి ఫార్మ్ 19 10C తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ కంపెనీకి వెళ్ళాక నువ్వు కొంచెం తీసుకోవాలంటే ఫార్మ్ 31 మొత్తం తీసుకోవాలి అంటే కంపెనీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం 2 తీసుకోవాలి. 19 అప్లై చేయాలి, 10C అప్లై చేసుకోవాలి. ఇదనమాట. ఈ 3 చాలామందికి ఒక డౌట్ ఉంది. ఈ 3 చాలామందికి ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. ఇంకోటి 15G అని ఉంటుంది. 15G అనేది ఉంది అంటే నువ్వు మినిమం 5 years చేసి ఉండాలి. అప్పుడు నువ్వు 5 years చేసి ఉన్న తర్వాత అప్పుడు 15G అవైలబుల్ ఆప్షన్ పనికి వస్తుంది. ఈ 3 రీజన్స్ మాత్రం 31, 19, 10C అనేది చాలా ఇంపార్టెంట్. పెన్షన్ అనేది లైక్ ఏంటి అంటే పెన్షన్ అమౌంట్తో కలిపి మొత్తం వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు కొత్త కంపెనీ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ న్యూగా స్టార్ట్ అవుతుంది. ఇదనమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కమెంట్ సెక్షన్లో చాలా తెలియజేయండి. నేను ప్రతి దానికి రెస్పాన్స్ ఇస్తాను. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను దీని గురించి.